రిజల్ట్స్ మన బ్యాలెట్ వీసా అయితే అప్లికేషన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు అందరు వెయిట్ చేసింది ఏంటంటే రిజల్ట్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తాయి అని అయితే ఇట్లా మొత్తం దానిపైనే ఉన్నారు. నేను అనలైజ్ చేస్తాను, అంటే ప్రీవియస్ ఇయర్ నేను వచ్చినప్పుడు అండ్ రీసెంట్లీ మొన్న ఫిబ్రవరిలో వచ్చినప్పుడు, నేను జూలై టైంలో వచ్చిన 2025, మొన్న ఫిబ్రవరిలో ఎవరైతే వచ్చారో వాళ్ళకు ఇద్దరు అయితే తీసుకుంటారు, నాది అండ్ మా ఫ్రెండ్ది ఇద్దరు తీసుకుంటే ఎన్ని డేస్లో వచ్చింది ఒకసారి అయితే చెప్తా చూడండి. నేను 24th జూలై రోజు లాస్ట్ డే అప్లై చేసిన. తర్వాత నాకు 4th ఆగస్ట్ రోజు నాకైతే రిజల్ట్ వచ్చింది. అంటే నాకు ఎన్ని డేస్, 11 డేస్లో నాకైతే రిజల్ట్ అనేది వచ్చింది సక్సెస్ఫుల్ అని. మా ఫ్రెండ్ మొన్న ఫిబ్రవరిలో వచ్చిండు. మా ఫ్రెండ్ ఎప్పుడు అప్లై చేసిండంటే ఫిబ్రవరి 17th అప్లై చేసిండు, మార్చ్ 3కి రిజల్ట్ అనేది వచ్చింది. అంటే మా ఫ్రెండ్కి 12 డేస్ గ్యాప్లో రిజల్ట్ అనేది వచ్చింది. సో రిజల్ట్ ఫిక్స్డ్ అని ఏమి ఉండదు, రిజల్ట్ కంపల్సరీ ఒక 15 డేస్లో మనకు ప్రతి ఒక్కరికి మెయిల్ అనేది వస్తుంది. ఇంకొకటి, రిజల్ట్స్ అనేవి అందరికి ఒకటేసారి అయితే రావు, మీకు 15 డేస్ తర్వాత రిజల్ట్స్ అనేవి కంపల్సరీ మీకు తెలుస్తుంది. కానీ ఒక్కటి ఏందనంటే, నేను వచ్చినప్పుడు రిజల్ట్స్ అందరికి ఒకటేసారి వచ్చినాయి, సక్సెస్ఫుల్ అని అన్సక్సెస్ఫుల్ అని ఒకటేసారి సెలెక్ట్ చేసారు. అన్సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి కూడా ఎంబడే మెసేజ్లు అనేవి వచ్చేసినాయి మెయిల్కి. ఎప్పుడైతే మొన్న రీసెంట్గా ఫిబ్రవరి బ్యాలెట్ అయిందో దాంట్లో బ్యాచెస్ వైజ్ అయితే వచ్చినాయి. సెలెక్ట్ అయిన బ్యాచ్కి అయితే ఫస్ట్ వచ్చినాయి, అన్సక్సెస్ఫుల్ అయిన అంటే సెలెక్ట్ కాని బ్యాచ్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని వాళ్ళకైతే వచ్చింది. సో ఫస్ట్ నేను కూడా కన్ఫ్యూజ్ అయినా, ఏంది అందరికీ అంటే సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి మెసేజ్ చేస్తున్నారు, మరి అన్సక్సెస్ఫుల్ వాళ్ళు ఎట్లా, ఎవ్వరు అసలు మెసేజ్ చేయట్లేదని నేను అనుకున్నా. సో తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, సక్సెస్ఫుల్ బ్యాచ్ వాళ్ళకి ఒకసారి రిలీజ్ చేసిర్రు, అన్సక్సెస్ఫుల్ బ్యాచ్ వాళ్ళకి ఇంకోసారి రిలీజ్ చేసిర్రు. సో ఈసారి మనకి ఎట్లా వస్తాయి అయితే మనం గెస్ చేయలేము, మేబీ అందరికి ఒకటేసారి వస్తాయని అయితే నేను అనుకుంటున్నా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు సెలెక్షన్ అయిన తర్వాత మీకు కన్సల్టెన్సీ అవసరమా అని కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. నేను చూడండి, కన్సల్టెన్సీ అవసరమా, సో అవసరం పడితే ఎందుకు, సో దీని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే నాకు చాలా మంది మెసేజ్ చేశారు, బ్రో నువ్వు వచ్చిన కన్సల్టెన్సీ గురించి చెప్పమని. సో నేనైతే కన్సల్టెన్సీ పైన వచ్చిన బ్యాలెట్లో సెలెక్ట్ అయిన తర్వాత నాకైతే ప్రాసెస్ అయితే తెలియలేకుండా నేనైతే కన్సల్టెన్సీ హెల్ప్ తీసుకున్నా. అండ్ అందరికి కూడా అవసరం పడుతుంది, నేను ఎందుకు చెప్తాను చూడండి. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు 90 డేస్ టైం ఉంటుంది కదా. సో 90 డేస్లో మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఫండింగ్ చేయాలి. దాని తర్వాత ఐహెచ్ఎస్ ఫీజు, వీసా అప్లికేషన్ ఫీజు చేసి మీరు యూకేకి అయితే రావాలి. ఆ 90 డేస్ ఓన్లీ మీరు వీసా ఫైల్ చేయడానికే. దాని తర్వాత మీకు ఈ వీసా అనేది ఒకటి వస్తుంది, దాంట్లో మీరు డేట్ ఇస్తారు, మీరు ఎప్పుడు యూకేకి వెళ్దాం అనుకున్నారని. ఆ టైంలో మీరు ఏదైతే డేట్ ఇస్తారో అప్పటి నుంచి మీకు కరెక్ట్ 6 months టైం ఉంటుంది. ఆ 6 months లోపు మీరు యూకేకి అయితే రావాలి. సో ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టండి, మనం కన్సల్టెన్సీ గురించి మాట్లాడుకుందాం. సో కన్సల్టెన్సీ మీకు ఎట్లా హెల్ప్ అవుతారంటే, మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఫండింగ్ మీరే చూసుకోవాలి, ఐహెచ్ఎస్, మళ్ళీ వీసా అప్లికేషన్ ఫీజు, ఇవన్నీ మళ్ళీ ఈ ఖర్చులు అరౌండ్ ఒక 7 to 8 lakhs వస్తాయని మీకు రీసెంట్గా నేను వీడియో చేసిన. ఇవన్నీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పెట్టుకోవాలంటే ఎవరితో అయితే కాదు. నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి నాకు తెలుసు, ఆ టైంలో మా రిలేటివ్స్ ఎవ్వరు ఇవ్వలేరు నాకు. అండ్ మీ కన్సల్టెన్సీ ఏం చేశారంటే, వీళ్ళు ఫండింగ్ చేస్తారు, ఫండింగ్ చేసిన దానికి ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అండ్ వీళ్ళు వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మీరు మొత్తం వీళ్ళే చేస్తారు, కాకపోతే చేసిన దానికి వీళ్ళైతే అమౌంట్ అనేది తీసుకుంటారు. సో వీళ్ళు తీసుకున్న మీకు ఈ వీసా వచ్చేంత వరకు ఏదైతే ప్రాసెస్ ఉందో, వీసా అప్లికేషను, మీ బయోమెట్రిక్స్, విఎఫ్ఎస్ గ్లోబల్కి మీరు ఎట్లా వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలని, సో మొత్తం వీళ్ళైతే గైడ్ చేస్తారు. ఈ వీసా వచ్చేంత వరకు చేస్తారు. సో మీరు ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ కట్టుకుంటారు, ఐహెచ్ఎస్ ఫీజు కట్టుకుంటారు, వీసా అప్లికేషన్ ఫీజు కట్టుకుంటారు. అండ్ ఇంకొకటి వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేస్తారు. సో వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను కింద మెన్షన్ చేస్తున్నా. నేను వచ్చిన కన్సల్టెన్సీ మీకు యూస్ఫుల్ అవుతుందని నేను సజెస్ట్ చేస్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోండి, లేకపోతే మా ఫోర్స్ అనేది ఏం లేదు. ఇంకొకటి, మీరైతే రిస్క్ అయితే తీసుకోకండి, నేనే సొంతంగా చేసుకుంటాను, నేనే అంత చేసుకుంటాను. ఎందుకంటే మీకు మంచి లక్కుతో వచ్చిన వీసా కాబట్టి మీరైతే అస్సలు ఖరాబ్ చేసుకోకండి. మీరు వేరే కన్సల్టెన్సీ దగ్గర వెళ్తా అంటే వెళ్ళండి, నేను అట్లా ఫోర్స్ ఏం లేదు, మీకు యూస్ఫుల్ అవుతుందని నేను వచ్చిన కన్సల్టెన్సీ అని చెప్తున్నా. అండ్ తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్లో ఒకరు ఏమైందంటే, ఎక్కువ మనీ తీసుకొని కూడా కన్సల్టెన్సీ వాళ్ళైతే తనని మోసం చేసినా తనకు ఈ వీసా కూడా రాలేదు. అట్లా మీరైతే మోసపోకండి, మంచిగా మీకు ప్రాసెస్ జెన్యూన్, వాళ్ళు మంచిగా అనిపిస్తేనే మీరు చేసుకోండి. అండ్ ఇంకొక చిన్న విషయం, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తారో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కొత్త ఛానల్ కాబట్టి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీరు నా ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో చేస్తూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు నేనైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. బాయ్.